జాండీస్ అంటే ఏంటో తెలుసా? అదేనండి పచ్చకామెర్లు అంటే ఏంటి? ముందుగా పచ్చకామెర్లు అనేది ఒక రోగం కాదు. ఇది ఒక సింప్టమ్. అంటే మన బాడీలో బైలిరూబిన్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల మన కళ్ళు గాని, మన చర్మం గాని పసుపు రంగులోకి మారుతుంది. దీనినే పచ్చకామెర్లని అంటాం. ఇది సాధారణంగా లివర్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి లేదా బైల్ డక్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మేజర్‌గా మనం ఈ పచ్చకామెర్లు రావడం అనేది ఎక్కువ చూస్తూ ఉంటాం. అయితే ఈ పచ్చకామెర్లు అనేటివి ఎలా వస్తాయనేది మనకు తెలియాలి. అది ఎలా వస్తుంది అంటే మన బాడీలో ఓల్డ్ ఆర్‌బీసీ సెల్స్ అనేటివి బ్రేక్ డౌన్ అవుతాయి. ఇవి బ్రేక్ డౌన్ అయిన తర్వాత ఇవి బైలిరూబిన్‌గా కన్వర్ట్ అవుతుంది. బైలిరూబిన్‌గా కన్వర్ట్ అయిన తర్వాత ఈ బైలిరూబిన్ అనేది లివర్‌లో ప్రాసెస్ అయ్యి మనకి బయటకనేది ఎక్స్‌క్రీట్ అవుతుంది. ఈ ప్రాసెస్‌లో ఎక్కడైనా కానీ ఒక సమస్య, అంతరాయం అనేది ఏర్పడినప్పుడు మన బాడీలో ఈ బైలిరూబిన్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల మన స్కిన్ గాని, మన కళ్ళు గాని పసుపు రంగులోకి మారిపోతాయన్నమాట. దీనినే మనము జాండీస్ అంటే పచ్చకామెర్లని కూడా మనం మేజర్‌గా ఈ జాండీస్ రావడానికి రీజన్స్ ఏంటంటే, అనీమియా ఉండడం, అదే విధంగా హెపటైటిస్ ఉండడం, లేదంటే లివర్ ఫెయిల్యూర్ అవ్వడం, ఆల్కహాల్ కన్జంప్షన్ అనేది ఎక్కువగా అవ్వడం, లేదంటే గాల్ స్టోన్స్ అనేటివి ఫార్మ్ అవ్వడం, బైల్ డక్ట్ ప్రాబ్లమ్స్ అనేటివి ఉండడం, లేదంటే ఈ ట్యూమర్స్ అనేటివి ఫార్మ్ అవ్వడం వల్ల మనకి మేజర్‌గా ఈ జాండీస్ అనేది రావడం జరుగుతుంది. అయితే మనము తొందరగా ఈ జాండీస్ అనేని పచ్చకామెర్లు అనేటివిని ఎలా గుర్తించాలి అంటే, వీటి యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే, ఫస్ట్ వచ్చేసి మన స్కిన్ అంతా కూడా పసుపు రంగులోకి రావడం, మన ఐస్ కూడా పచ్చగా మారిపోవడం. ఈ ఫస్ట్ మేజర్ సిమ్టమ్స్. అండ్ అదే విధంగా యూరినేషన్ కి వెళ్ళినప్పుడు మన యూరిన్ అనేది డార్క్ కలర్ లోకి రావడం, అండ్ మన మలమూత్రాలు అనేటివి పేల్ కలర్ లోకి రావడం, అండ్ అదే విధంగా అంటే ఫ్యాటిగ్ ఉండటం అండ్ ఫీవర్ రావడం. సమ్ కేసెస్ లో ఏంటంటే ఇచ్చింగ్ ఉంటుంది. సివియర్ కేసెస్ లో ఎలా ఉంటుందంటే సడన్ గా వెయిట్ లాస్ అయిపోవడం అండ్ అబ్డామిన్ పెయిన్ అనేది సివియర్ గా అయితే ఉంటుంది. ఈ జాండీస్ అనేది ఏ వయసు వాళ్ళలో ఎక్కువగా వస్తుంది అనేది చూద్దాము. మొదటిగా పిల్లల్లో ఇది చాలా కామన్ గా ఉంటుంది. పుట్టిన 2-3 రోజుల్లో ఈ పచ్చకామెర్లు అనేటివి చాలా వరకు వస్తూ ఉంటాయి. మీరు చాలా కేసెస్ కూడా వినే ఉంటారు. పుట్టిన పిల్లాడిని వెంటనే బాక్స్‌లో పెట్టాము అని అంటూ ఉంటారు. ఈ బాక్స్‌లో పెట్టడం అనేదాన్ని ఏమంటారంటే ఫోటో థెరపీ అంటారనమాట. అంటే ఈ పిల్లల్లో లివర్ అనేది ఫుల్‌గా డెవలప్ అయి ఉండదు. దానివల్ల వీళ్ళకి పచ్చకామెర్లు అనేటివి సర్వసాధారణంగా ఉంటుంది. అండ్ అదే విధంగా అడల్ట్స్‌లో అయితే ఆహ్, ఆల్కహాల్ కన్సంప్షన్ కావచ్చు, లేదంటే లివర్ ఇష్యూస్ కావచ్చు, లేకుంటే పైన చెప్పిన విధంగా ఈ ఈ డిసీజెస్ అన్నీ ఉండటం వల్ల మనకి ఈ ప్రాబ్లమ్ అనేది తరచుగా వస్తూ ఉంటుంది. మనకి దీనివల్ల వచ్చే ప్రమాదాలు ఎలా ఉంటాయంటే, బేబీస్‌లో అయితే హియరింగ్ లాసెస్ గానీ, బ్రెయిన్ డ్యామేజ్ గానీ ఇలా ఉంటుంది. అదే అడల్ట్స్‌లో అయితే లివర్ ఫెయిల్యూర్ అవ్వడము, లేదంటే ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ అవ్వడము, లేదంటే మరి సివియర్ కేసెస్‌లో డెత్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది. సో, ఇలాంటి సింప్టమ్స్ గానీ, ఇలా లక్షణాలు ఏమున్నా గానీ మీరు వెంటనే ట్రీట్మెంట్ అనేది తీసుకోండి. దీన్ని మాత్రం ఇగ్నోర్ చేయొద్దండి. చాలా సివియర్‌గా అయితే ఉంటుంది. అండ్ దీన్ని ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది? బేబీస్‌లో అయితే పుట్టిన 2-3 రోజుల్లో ఇది సర్వసాధారణంగా ఉంటుంది. కావున వాళ్ళని ఫోటో థెరపీ అనేది చేస్తారు. బేబీస్‌కి ఫోటో థెరపీ అనేది చేస్తారు. సమ్ సివియర్ కేసెస్‌లో ఏందంటే బ్లడ్ ఎక్స్చేంజ్ కూడా చేస్తారు. సో, బేబీస్‌లో ఈ జాండీస్ అనేది వచ్చినప్పుడు ఈ 2 పద్ధతుల ద్వారా అయితే మనం ట్రీట్మెంట్ అనేది అయితే ఇస్తామన్నమాట. అదే అడల్ట్స్‌లో అయితే ఇప్పుడు హెపటైటిస్ వల్ల మనకి జాండీస్ అనేది రావడం జరిగింది అంటే హెపటైటిస్ డ్రగ్స్ అనేటివి యూజ్ చేస్తాం. అదే లివర్ ఫెయిల్యూర్ వల్ల మనకి ఈ ప్రాబ్లమ్ అనేది జాండీస్ అనేది రావడం జరిగితే మనము లివర్ ఫెయిల్యూర్‌కి రిలేటెడ్ డ్రగ్స్ అనేది మనం యూజ్ చేస్తాం. అదే విధంగా ఏ డిసీజ్ వల్ల అయితే వచ్చిందో దానికి రిలేటెడ్ డ్రగ్స్ అనేటివి మనము ఈ జాండీస్‌కి అయితే మనం యూజ్ చేస్తాం అన్నమాట. సో, అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఇటువంటి సింప్టమ్స్ వచ్చినప్పుడు ఇగ్నోర్ చేయకుండా ట్రీట్మెంట్ అయితే ఖచ్చితంగా అయితే తీసుకోండి. ఈ వీడియోనైతే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఈ అవేర్‌నెస్ అయితే తీసుకురండి. థాంక్ యూ సో మచ్.